విద్యా సంవత్సరం మొదలైందంటే చాలు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా సర్టిఫికేట్ల దరఖాస్తుల కోసం పరుగులు పెడుతుంటారు. క్యాస్ట్, ఇన్కమ్, నేటివిటీ, బర్త్ సర్టిఫికేట్ను విద్యార్థులు చేరబోతున్న కాలేజీలోనూ హాస్టల్లోనూ అప్పగించాలని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ కాలేజీలతో హాస్టళ్లతో సంబంధం లేకుండానే ఇప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులు దరఖాస్తుల కోసం పరుగులు పెట్టే సమయం వచ్చింది. ఈ నెల 15లోగా క్యాస్ట్, ఇన్కమ్, నేటివిటీతో పాటు వృద్ధాప్య పెన్షన్లు, ఆహార భద్రత కార్డులు, వికలాంగుల సర్టిఫికేట్లకు దరఖాస్తులు చేసుకోవాలి. నెలాఖరులోగా అన్ని సర్టిఫికేట్లను మంజూరు చేయాలని కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే నెల రోజుల కాలంలోని దరఖాస్తులు చేసుకోవడం, సర్టిఫికేట్ను అందించడం సాధ్యమయ్యే పని కాదని ఎంఆర్ఓలు తేల్చి చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా క్యాస్ట్, ఇన్కమ్, నేటివిటీ సర్టిఫికేట్లు తీసుకునేవారు 20 లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు 3 చొప్పున మొత్తం 60 లక్షల సర్టిఫికేట్లు అంటే ఒక్కో ఎంఆర్ఓ 13,000 ధృవపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. అంటే 15 రోజుల్లో 13,000 ధృవపత్రాలు. దీన్ని బట్టి రోజుకు 1000 సర్టిఫికేట్లు జారీ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎంఆర్ఓల మీద ఉంది. ఒక్కరోజు 1000 సర్టిఫికేట్లతో పాటు అదనంగా ఆహార భద్రత, పెన్షన్లు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఎంఆర్ఓలపైనే పడింది. ఇప్పుడు అవి ఇవి కలిపి మొత్తం 1 కోటికి పైగా దరఖాస్తులు జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ధృవపత్రాల జారీలో తప్పులు జరిగినా, పొరపాట్లు దొర్లిన అధికారులే బాధ్యత వహించాలని సీఎం హుకుం జారీ చేశారు. దీనిపై సీఎంను కలిసి తమ నిస్సహాయతను వ్యక్తపరచాలని ఎంఆర్ఓలు భావిస్తున్నారు. రాత్రింబవళ్లు పనిచేసినా 15 రోజుల వ్యవధిలో ధృవపత్రాల అందజేత సాధ్యం కాదని, సర్కారు నిర్ణయం మార్చుకోకపోతే దీర్ఘకాలిక సెలవులను ఆశ్రయించక తప్పదంటున్నారు ఎంఆర్ఓలు.